ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆదివాసీ సంఘం తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు ధర్నా చేపట్టారు। ఈ సందర్భంగా ఆదివాసీకి సంబంధించిన చట్టాలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, అలాగే 170 చట్టాన్ని, పెసా చట్టాన్ని, 5th షెడ్యూల్ను కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆదివాసీకి సంబంధించిన తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పురక బాపురావు డిమాండ్ చేశారు। అలాగే ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతంలో సివిల్ కేసులకు సంబంధించిన పరిష్కారకు సంబంధించిన అధికారాలు ఐటీడీఏ పీఓకు అప్పగించాలని, అలాగే జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యాయత్నానికి ప్రయత్నించిన నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తుడుందెబ్బకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు పురక బాపురావు డిమాండ్ చేశారు। ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో పంచాయతీకి సంబంధించిన కార్మికులు ధర్నా చేపట్టారు। తమకు గత 3 నెలలుగా వేతనాలు రావడం లేదని, పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా పంచాయతీకి సంబంధించిన కార్మికులు డిమాండ్ చేశారు। అలాగే తమ సమస్యలను పరిష్కరించాలని గత 10 నెలలుగా తాము ఎదురు చూస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పంచాయతీకి సంబంధించిన కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, అలాగే పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తామని కాంగ్రెస్ సంబంధించిన పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు మాత్రము 10 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 10 నెలల తర్వాత కూడా తమ సమస్యలను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇలాగైతే తాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసి తమ సమస్యలపై మరింత పోరాడతామని ఈ సందర్భంగా పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు। అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, అలాగే వైద్య సేవలకు అందుబాటులో తీసుకురావడానికి ఆధునిక పరికరాలను జిల్లా ఆసుపత్రికి త్వరలోనే అందజేస్తామని, అలాగే పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించే విధంగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఈ సందర్భంగా వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పేర్కొన్నారు। ఇక మరో వార్తా విషయానికి వస్తే బాసర పుణ్యక్షేత్రంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి। ఈరోజు అమ్మవారు స్కందమాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు। ఈ సందర్భంగా వైదికులు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా అమ్మవారికి పెరుగన్నాన్ని నైవేద్యంగా అందించారు। పెద్ద ఎత్తున బాసరకు దేవి నవరాత్రి సందర్భంగా భక్తులు తరలి రావడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని చర్యలు చేపట్టారు।